హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. హిందువులు మైనారిటీలుగా మారిపోతే ఎప్పుడైనా ఆలోచించారా? ప్రస్తుతం అయితే మన దేశంలో హిందువులు మెజారిటీలుగా ఉన్నారు కాబట్టి చాలా స్వేచ్ఛాయుత వాతావరణం ఇక్కడ ఉంది. ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నిర్భయంగా మన దేశంలో మెజారిటీలైన హిందువుల నుంచి అత్యంత చిన్న మైనారిటీలైన పార్సీలు, జైనులు వీళ్ళంతా కూడా మన దేశంలో చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. అదే సమయంలో హిందువులు గనక మైనారిటీలుగా మారిపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి స్వేచ్ఛాయుత వాతావరణమే భవిష్యత్తులో ఉంటుందని మీరు భావిస్తూ ఉంటే అది పూర్తిగా పొరపాటే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని మతాలకు ఉన్న ఒక సారూప్యత మన హిందూ మతానికి లేకపోవడమే అది మనకు ప్లస్ అవుతుంది. మన దేశం ఇంత సుభిక్షంగా ప్రపంచ శాంతిని కోరుకుంటోంది. కానీ ఒక్కసారి గనక హిందూ మతం గనక అంతరిస్తే ప్రపంచంలో అరాచక పాలన అనేది రాజ్యం ఏలుతుంది అని ప్రస్తుతం మన భౌగోళిక రాజకీయాలను చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా బంగ్లాదేశ్ పరిణామాలను మనం ఒక్కసారి గమనిద్దాం. ఆ దేశంలో ఎవడో ఒకటిని ఒక పార్టీ అధినేతను కాల్చి చంపారని హిందువులను పెద్ద ఎత్తున ఊచకోత కూరుస్తూ ఉన్నారు. తాజాగా మనందరం చూసాం. దీపు చంద్ర దాస్ అనే ఒక వ్యక్తిని నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తూ ఆయనపై ఛాతీపై ఎగిరి దూకుతూ వీళ్ళ అరాచకాన్ని చూపించారు. ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. అయినా కూడా వదలలేదు. అతన్ని ఒక చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి మరీ నిప్పంటించిన పరిస్థితి నెలకొంది. దీపు చంద్రదాస్ చేసిన తప్పేమీ లేదు. ఆయన ఆ దేశంలో మైనారిటీ మతమైన హిందూ మతంలో పుట్టడమే ఆయన చేసిన అతిపెద్ద తప్పు అని అక్కడి పరిణామాలను చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి మన దేశంలోనే కాదు, ఎక్కడైనా కూడా ప్రపంచంలో హిందువులు మైనారిటీలుగా మారిపోతే పరిస్థితి ఇదే దారుణంగా ఉంటుంది అని మనకు ఈ ఇన్సిడెంట్ ద్వారా అర్థమవుతుంది. నిజానికి ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని ఇంతగా అతి కిరాతకంగా చంపడానికి రీజన్ ఏమిటంటే, ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తి భలూకా అనే ఒక గ్రామంలో నివాసం ఉంటూ ఉంటాడు. ఆయన ఒక చిన్న ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటాడు. అదే ఫ్యాక్టరీలో అతని కొలీగ్ అయిన ఒక ముస్లిం వ్యక్తికి ఒక చిన్న పేచీ వచ్చింది. జనరల్గా వర్క్ విషయంలో ఎక్కడైనా ఒక చిన్న మనస్పర్ధలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఆ ముస్లిం అనే వ్యక్తి ఈ దీపు చంద్రదాస్ని ఎలాగైనా అంతం చేయాలి అని భావించాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులకు ఏమని చెప్పాడంటే, ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తి మన మతాన్ని కించపరిచాడు, మన దేవుణ్ణి అవమానించే విధంగా మాట్లాడాడు అని అక్కడ ఉన్న స్థానికుల్లో ఒక అనుమానాన్ని స్ప్రెడ్ చేశాడు. దీంతో ఆ స్థానికులంతా కూడా ఈ దీపు చంద్రదాస్ పై అటాక్కు పాల్పడ్డారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఇతన్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అక్కడ కూడా వీళ్ళు అస్సలు వదలలేదు. జనరల్గా పోలీస్ స్టేషన్ అంటేనే ఇక మనకు సురక్షిత ప్రాంతం అని చాలామంది భావిస్తూ ఉంటారు. సో ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఇతన్ని వదలలేదు. అందులో ఒక వీడియో అనేది ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. అందులో అతను ఏం చెప్పాడంటే, నేను ఏ ఒక్క దేవుణ్ణి కించపరచలేదు, ప్రపంచంలో అన్ని మతాలు సమానమే, అందరూ దేవుళ్ళు ఒకటే అనే విధంగా మాత్రమే మాట్లాడాను, అంతే తప్ప వాళ్ళ దేవుణ్ణి నేను ఎక్కడా కూడా కించపరిచే విధంగా అసలు మాట్లాడలేదు అని ఈ దీపు చంద్రదాస్ చెబుతున్న వ్యాఖ్యలు ఒక వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి. మన దేశంలో కూడా చాలా మంది హిందువులు ఇదే అపోహను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ప్రపంచంలో అందరూ దేవుళ్ళు ఒకటే అనే విధంగా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కానీ దీపు చంద్రదాస్ అనే వ్యక్తి కూడా ఇదే నమ్మాడు. అయినా కూడా అతన్ని వదలలేదు. ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి లాక్కొచ్చి నడి రోడ్డుపై అతని ఛాతీపై ఎగిరి దూకుతూ అతన్ని అక్కడికక్కడే అంతమొందించారు. ఆ తర్వాత అతని మెడకు తాడు కట్టి మరీ రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఒక చెట్టుకు కట్టేసి నిప్పంటించి అతన్ని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువులు మైనారిటీలుగా ఉండటం వల్లనే అక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒక్క బంగ్లాదేశ్లోనే కాదు, పాకిస్తాన్లో హిందువులను ఇప్పటికీ కూడా బలవంతంగా ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటూ ఉండడం, ఒక 13 ఏళ్ల బాలికకు 52 ఏళ్ల ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయడం, ఇలాంటి చాలా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ దేశ విభజన సమయంలో హిందువులు 21% ఉండగా ఇప్పుడు జస్ట్ 2-3%కు పడిపోయింది. అంటే అక్కడ ఎంత అరాచకం రాజ్యం ఏలుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో అయితే హిందువుల సంఖ్యను వేళ్లపై లెక్కబెట్టే సంఖ్యలో మాత్రమే ఉన్నారు. ఈ విధంగా మన దేశం నుంచి విడిపోయిన భూభాగాలన్నీ కూడా హిందువులు మైనారిటీలుగా మారిపోవడం, వాళ్ళు అక్కడ అంతరించిపోయే దశకు చేరుకోవడం, ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇప్పుడు హిందువులకు మిగిలిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక భారతదేశం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం స్వేచ్ఛగా ఉన్నాం కదా, మనపై ఎవరు ఏమీ చేయలేరు, మనపై ఎవరు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడలేరు అని అనుకుంటే ఖచ్చితంగా అది
పొరపాటే అవుతుంది. మన దేశంలోని భూభాగమైన కాశ్మీర్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అయితే అక్కడ ఉగ్రవాదులు రాజ్యం ఏలిన ఘటనలు అనేకం చోటు చేసుకునేవి. ఒక హిందువు మైనారిటీలుగా మారిపోవడం వల్లనే అక్కడ పరిస్థితులు అరాచకంగా మారిపోయాయి. మన దేశంలో అనేక జిల్లాల్లో ఇప్పుడు హిందువులు మైనారిటీగా మారిపోయారు. చాలా రాష్ట్రాల్లో కూడా మైనారిటీలుగా ఉన్నా కూడా హిందువులకు ఈ మైనారిటీ అనే స్టేటస్ సైతం దక్కడం లేదు. మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏం చేయాలి అనేది ఆలోచించడం కంటే ఇప్పటి నుంచే మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఆలోచిస్తే ఖచ్చితంగా మన సనాతన ధర్మం అండ్ మన భారతదేశ సంస్కృతిని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ముఖ్యంగా ప్రపంచంలోని అనేక మతాలకు మన హిందూ మతానికి ఒక భేదం ఉంది అని చెప్పాను కదా. ఆ భేదం ఏమిటంటే అన్ని మతాలు కూడా ప్రపంచంలో మెజారిటీ వాదాన్ని మాత్రమే కోరుకుంటాయి. మైనారిటీలుగా ఉన్న ఏ ఒక్కరిని కూడా ఈ మతాలు అనేవి అంగీకరించవు. ముఖ్యంగా అబ్రహామిక్ మతాల ఐడియాలజీనే ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇతర మతాలను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయరు. ఒక్క భారతదేశంలో హిందూ సనాతన ధర్మం మాత్రమే ఇతర మతాలను యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ సనాతన ధర్మం యావత్ భారతదేశ వ్యాప్తంగా వెలుగొందుతున్న సమయంలోనే బౌద్ధం, జైనం, సిక్కు ఈ విధంగా అనేక మతాలు మన దేశంలో పుట్టుకువచ్చాయి. అనేక వర్గాలు ఉద్భవించాయి. ఇవన్నీ కూడా ప్రపంచానికి శాంతిని సైతం నేర్పించాయి. ప్రస్తుతం చైనాలో బౌద్ధం ఉంది అన్న, థాయిలాండ్ ఇలాంటి గ్లోబల్ సౌత్ దేశాల్లో ఎక్కువగా మన దేశ సంస్కృతి ఉంది అన్నా కూడా దానికి మన సనాతన ధర్మమే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. సో ఈ సనాతన ధర్మాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటామో అప్పుడు మాత్రమే ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందుకు మనం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి నుంచే పోరాడాల్సిన అవసరం ఉంది. పోరాటం అంటే ఏదో యుద్ధాలు చేయడం, మైనారిటీలను ఏదో చేసేయడం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచే పోరాటం చేయవచ్చు తమ శాయశక్తుల. ఇప్పటికీ కూడా మనం ఒక్కసారి గమనిస్తే చాలామంది తమ రోజువారీ పని చేసుకుంటూనే సాయంత్రం తీరిక సమయాల్లో లేదంటే రాత్రిపూటనో ఈ విధంగా ఫేస్బుక్, ట్విట్టర్ లేదంటే యూట్యూబ్ ఇలాంటి వాళ్ళలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వాళ్ళు అవేర్నెస్ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే తమ జీవితంలో విలువైన సమయాన్ని సనాతన ధర్మ పరిరక్షణ కోసం వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఈ విధంగా వర్క్ చేయడం వల్ల మాత్రమే మన సనాతన ధర్మం ఇప్పటికీ వెలుగొందుతూ ఉంది. ప్రతి ఒక్కరిలో ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది అన్నా కూడా ఇదే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. నిజానికి మనం ఒక యుద్ధమే చేయనక్కర్లేదు. మన చేతిలో ప్రధాన ఆయుధం ఒకటి ఉంది, అదే ఓటు హక్కు. ఈ ఓటు హక్కును ఉపయోగించుకుని కూడా మనం ఒక మినీ యుద్ధాన్ని చేయవచ్చు. సో ఇలా ప్రతి ఒక్కరూ అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి. మన దేశంలో కులాల వారీగా, వర్గాల వారీగా విడిపోవడం కాకుండా అందరూ ఎప్పుడైతే సాలిడ్గా ఉంటారో అప్పుడే హిందూ ధర్మం అండ్ సనాతన ధర్మం అనేది వెలుగొందుతూ ఉంటుంది. అప్పుడే మన భారతదేశం చాలా సుభిక్షంగా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే మన భారతదేశం ప్రపంచానికి శాంతిని ప్రచారం చేస్తూనే ఉంటుంది. లేకపోతే ఎప్పుడైతే మన భారతదేశంలో సనాతన ధర్మం అనేది అంతరించిపోతుందో అప్పుడే ప్రపంచానికి ఒక చివరి డేస్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రపంచం అంతా అరాచకమే రాజ్యం ఏలుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలాగైతే అరాచకం రాజ్యం ఏలుతుందో అదే పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా రావడం ఖాయమని చెప్పుకోవచ్చు. కాబట్టి సనాతన ధర్మాన్ని, మన భారతదేశాన్ని కాపాడుకోవాలి, ఇదే విధంగా యూనిటీగా ఉంచాలి అంటే ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే హిందువులు ప్రతి ఒక్కరూ కష్టపడాలి. తమ శాయశక్తుల అయినంత వరకు వాళ్ళ పని చేస్తూ ఉండాలి. అంతేకాకుండా మన కురుక్షేత్ర యుద్ధం లేదంటే రామరావణ యుద్ధంలో కూడా ఇదే నేర్పించారు. మనలో ఎప్పుడైతే క్షాత్రం నిలిచి ఉంటుందో ఆ క్షాత్రం నిలిచి ఉన్నంత వరకు మాత్రమే హిందూ ధర్మం నిలిచి ఉంటుంది. లేకపోతే ఈ ధర్మం అనేది క్షాత్రం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు ఈ హిందూ ధర్మం సైతం పూర్తిగా అంతరించిపోతుంది అన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.